అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ నేటి బంధాలు. రచన వీరేష్ దర్శనం గారు. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి. కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్లో పనిచేస్తూ ఉండగా మా ఆవిడ నుంచి ఫోన్ వచ్చింది. హలో అన్నానో లేదో మా ఆవిడ ఏమండి అని కంగారుగా అంటూ, త్వరగా ఇంటికి వచ్చేయండి, మన పక్కింటి సుబ్బారావు గారు హార్టెటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ల ఇంట్లో శాంత అంటే సుబ్బారావు గారి భార్య ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. సమయానికి వాళ్ల అత్తగారు కూడా లేరు, బయటికి వెళ్లారట. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు, త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అది వినగానే ఒక్క నిమిషం నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకంటే మేము పక్కపక్క ఇళ్లల్లో ఉంటామని కాని సొంత బంధువుల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్లు మా ఇంటికి రావటం, మేము వాళ్ల ఇంటికి వెళ్లటం, అందరం కలిసి ఫ్యామిలీలతో సరదాగా పిక్నిక్లకు వెళ్తూ ఉంటాం. అలాంటి ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయానంటే మనసుకి చాలా కష్టంగా ఉంది. పైగా ఆయనది పెద్ద వయసు కూడా కాదు. వాళ్లకు పెళ్ళై 10 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇలా అకస్మాత్తుగా చనిపోయాడంటే నమ్మలేకపోయాను. వెంటనే మా బాస్ దగ్గర అనుమతి తీసుకుని ఇంటికి బయలుదేరాను. నాకు బైక్ నడపటమంటే చాలా ఇష్టం. బైక్ నడుపుతుంటే వచ్చే మజాని ఎప్పుడూ ఆస్వాదించేవాణ్ణి. ఇప్పుడు కూడా బైక్ పైనే ఇంటికి వెళ్తున్నాను కాని ఎందుకో ఆ మజా ఇప్పుడు అస్సలు రావటం లేదు. ఒక్కసారిగా సుబ్బారావు గారితో ఉన్న అనుబంధం, ఆయన కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలు అన్నీ కళ్ల ముందు తిరగసాగాయి. సుబ్బారావు గారు ఒక మంచి మనసున్న వ్యక్తి. కొత్తవారితో అయినా సరే ఇట్టే కలిసిపోగల మనిషి. మర్యాద ఇచ్చిపుచ్చుకునే తీరులో ఆయనకు ఆయనే సాటి. బహుశా వారి కుటుంబంతో మేము ఇంత సన్నిహితంగా మెలగటానికి ఆయన మంచి వ్యక్తిత్వమే కారణం. ఇప్పుడే మా వీధిలోకి వచ్చాను. ఇంకో 5 నిమిషాల్లో ఇంటికి చేరతాను. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సుబ్బారావు గారి ముఖాన్ని మాత్రమే ఎరిగిన నేను ఇప్పుడు అసలు జీవకళే లేని ఆయన వదనాన్ని చూడాలంటే మనసు రావట్లేదు. ఇలా నాకు ఇంటికి వెళ్లాలనిపించని సందర్భం ఎప్పుడూ రాలేదు కూడా. ఇలా అనుకుంటూ ఉండగానే ఇంటి దగ్గరికి వచ్చాను. ఇరుగుపొరుగు జనంతో సుబ్బారావు గారి ఇల్లు నిండిపోయి ఉంది. లోపలికి వెళ్లే సుబ్బారావు గారిని అలా నిర్జీవంగా చూసేసరికి నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సుబ్బారావును చూస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే అనిపిస్తుంది. కాని చనిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నా భార్య శాంతని ఊరడించటానికి ప్రయత్నిస్తుంది. కాని శాంతని సముదాయించటం తన వల్ల కావట్లేదు. ఇంతలో సుబ్బారావు అమ్మగారు వచ్చారు. సుబ్బారావుని అలా చూసేసరికి ఒక్కసారిగా ఆవిడ కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా ఎడవసాగింది. వర్ణనాతీతమైన వారి బాధను చూసి అక్కడున్నవారంతా చలించిపోయారు. వారిని ఎలా సముదాయించాలో అర్థం కావట్లేదు. ఒక అరగంట తర్వాత శాంత అమ్మానాన్నలు, వారి తరపు బంధువులు అక్కడికి వచ్చారు. 1-2 కన్నీటి బొట్టులు అలా రాల్చారో లేదో. శాంత వాళ్ల నాన్నగారు, శాంతా, బీరువాతాళాలు ఎక్కడున్నాయమ్మా, ఆస్తిపత్రాలు చూడాలి అని అడిగారు. ఆ మాట విన్న మాకందరికీ మతిపోయింది. సుబ్బారావు చనిపోయి ఇప్పటికీ ఇంకా 2 గంటలే అవుతుంది. ఇంకా ఏ కార్యక్రమాలు కూడా పూర్తి కాలేదు. కాని అప్పుడే ఆయన ఆస్తి గురించి అడుగుతుంటే అసలు తనని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. లాగిపెట్టి చెంపమీద చెల్లుమని ఒక్కటివ్వాలనిపించింది. నిజానికి సుబ్బారావుకి కూడా తన మామ అంటే ఇష్టం లేదు. డబ్బుకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వరని, ఎప్పుడైనా పండక్కి అత్తగారింటికి వెళ్ళినప్పుడు తనకొకలాగా, శాంత చెల్లెలి భర్తకి ఒకలాగా మర్యాదిచ్చేవారు. మొదట్లో మాకు అంటే ఇద్దరు అల్లుళ్లను సమానంగా చూసేవారు. కాని శాంత భర్తకి ఒకసారి వ్యాపారంలో నష్టం వచ్చి తన ఆస్తిని అమ్మేశాడు. అప్పట్నుంచి తన దగ్గర డబ్బులేని కారణంగా తనకు క్రమంగా మర్యాద ఇవ్వటం తగ్గించాడు. అతను ఇంటికి వస్తే పెద్దగా పలకరించేవాడు కూడా కాదు. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూసే మనస్తత్వం ఉన్న ఆయనంటే తనకు నచ్చేది కాదు అంటూ ఉండేవాడు సుబ్బారావు. ఇంతలో మా ఇంటి దగ్గరే ఉండే తాయారమ్మ కలగజేసుకుని, అల్లుడు చనిపోయాడని బాధ కూడా లేకుండా అప్పుడే ఆస్తి గురించి మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని గట్టిగా నిలదీసేసరికి అంతమందిలో ఏం మాట్లాడాలో తెలియక నెమ్మదిగా బయటకు జారుకున్నాడు సుబ్బారావు మామ. ఎప్పుడూ అక్కయ్యగారు అని పిలిచే మీ మామ ఇవాళ నువ్వు అలా వెళ్ళిపోగానే ఎలా మారిపోయాడు. బంధుత్వం ఉన్నా కనీసం మాట వరుసకైనా ఓదార్చటానికి దగ్గరికి రాలేదు. కాని ప్రాణం లేని ఆస్తి పత్రాల కోసం బీర్వా దగ్గరికి వెళ్లబోయాడు.
బంధుత్వం కన్నా ఆస్తిని ప్రేమించే మీ మామని చూడరా అంటూ కన్నీరు మున్నేరుగా విలపిస్తున్న ఆమెను చూసిన ఏ మనిషికైనా ఏడుపు రాక మానదు అంటే అతిశయోక్తి కాదు. తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక 2 వారాలకు మళ్ళీ వచ్చాడు సుబ్బారావు మామ. ఆ రోజు సెలవు కావటంతో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. సుబ్బారావు రాక గమనించిన నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, సుబ్బారావు గారి మామ మళ్ళీ వచ్చాడు, బహుశా ఆస్తి కోసం వచ్చుంటాడు. అసలే ఆ పెద్దావిడకు ఏమీ తెలియదు. ఒకసారి వెళ్ళి ఆమె తరపున మాట్లాడి తనకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పింది. అసలెందుకు వచ్చాడో తెలుసుకొని వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే అనుకున్నట్టుగానే ఆయన తన కూతురికి రావలసిన ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. అది ఏమనంటే, భీమాలు పాలసీలతో కలిసి ఇంట్లో సగభాగం శాంతకే చెందుతాయి. ఇంట్లో మిగిలిన సగభాగం ఇంకా 50,000 రూపాయల చీటీ మాత్రమే మీకు వస్తాయని కావాలంటే చూడండి అంటూ తన కూతురు దగ్గర ఉన్న అన్ని పత్రాలు చూపించసాగాడు. పత్రాలన్నీ చూస్తే అంతా తను చెప్పినట్లుగానే ఉంది. అయినా అత్తాకోడళ్ళు కలిసి ఉంటారు కదా, ఇబ్బందేముందిలే, ఎవరి దగ్గర ఆస్తి ఉంటే ఏంటి అనుకున్నా. కాని 2 రోజుల తర్వాత కాని తెలిసిందే, శాంత తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుందని. నేను నా భార్య కలిసి శాంతతో ఆ పెద్దావిణ్ణి వదిలి వెళ్లొద్దు, ఆమె ఒక్కతే అన్ని పనులు ఎలా చేసుకుంటుందని తోడుగా ఉండమని ఎంతో నచ్చజెప్పటానికి చూశాం. కాని శాంత అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. తన తండ్రితో పాటు తనకు రావలసిందంతా తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంక తనను చూసుకునేవారే లేరు, ఒంటరైపోతుంది అని కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయిన శాంతను చూసి ఇరుగు పొరుగువారు మంచి అమ్మాయి అనుకున్నాము, ఇలా చేసిందేంటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఏదేమైనా శాంత తన అత్తగారిని ఒంటరి చేసి తన జీవితాన్ని తను చూసుకోవటం మాకెవ్వరికీ నచ్చలేదు. పైగా అత్తగారిని చూడాల్సిన హక్కు ఒక కోడలిగా తనకు ఎంతైనా ఉంది. ఇక చేసేదేమీ లేక ఆ పెద్దావిడను అనాథాశ్రమంలో చేర్పించాల్సి వచ్చింది. ఇలా శాంతనే కాదు, ఈ కాలంలో కొంతమంది భార్యలు కేవలం తమ భర్తలతో, అతని ఆస్తితో మాత్రమే బంధం ఉంది. అత్తామామలతో, ఆడబిడ్డలతో, మరిదితో మాకే సంబంధం లేదు, వాళ్లు మాకేమీ కారు అన్నట్టు భర్త చనిపోగానే ఆస్తిని తీసుకుని అన్ని బంధాలు తెంచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా భార్యాభర్తల బంధంలోనే కాదు, తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోతే వారిని పట్టించుకోని పిల్లలు, మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కనీసం కన్నెత్తైనా చూడని బంధువులు కూడా ఉన్నారు. అలాగే ఆస్తి కోసం తల్లిదండ్రులను పిల్లలు, భార్యను భర్త, భర్తను భార్య చంపుకునే వరకు వచ్చారు. ఈ విధంగా నేడు ప్రతి బంధంలోనూ డబ్బుకు మాత్రమే విలువ ఇవ్వటం చూస్తుంటే మనం ఇంత చదువుకుని గొప్ప టెక్నాలజీని మనం సొంతం చేసుకున్నామని ఆనందపడుతుంటాం. కాని అసలు మనం సాధించిందేంటి? బంధాలు, సాంప్రదాయాలు, మర్యాదలు ఏమీ తెలియక క్రూర జంతువుల్లాగా బ్రతికిన ఆది మానవుని దగ్గరికి వెళ్తున్నామా అనిపిస్తుంది. విన్నారు కదండి, కథ మీకెలా అనిపించింది? ఖచ్చితంగా కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి కథల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.